రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణ హైకోర్టు పొడిగించింది. మరో 3 రోజుల పాటు విచారణ అధికారి ముందు హాజరు కావాలని తీర్పునిచ్చింది. ఈ నెల 12వ తేదీ వరకు కూడా విచారణ కొనసాగనుంది. రైట్, మిడ్ డే న్యూస్ బ్రేకింగ్ చేస్తున్నాం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ను ఇక విచారణకు హైకోర్టు పొడిగించింది. మరో 3 రోజుల పాటు విచారణ అధికారికి ముందు హాజరు కావాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఈ నెల 12వ తేదీ వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. సాయిరామ్, ఏదైతే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో 5 రోజుల వరకే మొట్టమొదటైతే మాత్రం హైకోర్టు సునీల్ కుమార్ ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ని 5 రోజుల పాటు కస్టడీ విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఆ తర్వాత నిన్నైతే మాత్రం మరో 3 రోజుల పాటు ఆ విచారణ అధికారి ముందు హాజరు కావాలి అని చెప్పినటువంటి నేపథ్యం. నిన్న యాక్చువల్గా అయితే మాత్రం నిన్నటితో విచారణ అయితే కంప్లీట్ అయింది. 5 రోజులు పూర్తయిన సందర్భంగా విచారణ కంప్లీట్ అవటం జరిగింది. బెయిల్ కోసం అని చెప్పి హైకోర్టుని సంబంధించి విచారణ అయితే కొనసాగింది. విచారణ కొనసాగిన సందర్భంలో ఒక పక్క పోలీసుకి సంబంధించిన తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా కూడా సునీల్ కుమార్కి సంబంధించినటువంటి సునీల్ నాయక్కి సంబంధించినటువంటి ఈ లాయర్లకి మధ్య మాత్రం కొంత వాళ్ళైతే మాత్రం తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించినటువంటి పరిస్థితి కనపడింది. తమ క్లయింట్కి సంబంధించి క్లయింట్కి అయినటువంటి సునీల్ నాయక్ ఎవరైతే ఉన్నారో సునీల్ నాయక్ మాత్రం బెయిల్ కావాలని, బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా, ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా అప్పీల్ చేసినటువంటి సందర్భంలో పోలీసు తరపున న్యాయవాదులు అయితే మాత్రం అసలు సునీల్ నాయక్కి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే బీహార్లోకి సంబంధించి ఆయన్ని ఆ రోజు అరెస్ట్ చేశాము, దానికి సంబంధించి రాతపూర్వకంగా కూడా మేము కోర్టుకి సమర్పించడం జరిగింది. అలాగే వాటి మీద సైన్ కూడా, ఆ పేపర్స్ మీద కూడా సునీల్ నాయక్ అయితే మాత్రం సైన్ కూడా చేశాడు. కాబట్టి యాక్చువల్గా ఆయన అయితే మాత్రం అరెస్ట్ అయి ఉన్నాడు. కాబట్టి అరెస్ట్ అయిన వ్యక్తికి ఏ విధంగా ముందస్తు బెయిల్ ఇస్తారు అని ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి మాత్రం దీనికి ప్రధానంగా కూడా మరో 3 రోజుల పాటు ఆయన కస్టడీని పొడిగిస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా ఏదైతే ఈ సునీల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఈ సునీల్ నాయక్ అయితే మాత్రం ఏదైతే ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన విషయంలో మాత్రం ఆయన A7గా ఉన్నారు. అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో ఆయన ఈ సిఐడికి సంబంధించి డిఐజీగా కూడా వర్క్ చేశారు. ఆ చేసినటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అయితే మాత్రం అతన్ని టార్చర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విషయాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు తాను ఫిర్యాదులో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన A7గా ఉంచడం జరిగింది. ఈ సునీల్ నాయక్ ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి రాత్రి అక్కడ ఉన్నటువంటి సమయంలో, రఘురామకృష్ణరాజు ఉన్న సమయంలో ఆయన మీద దాడి చేయడానికి కారణం ఏంటి, దాడి చేయటం వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఈ కూడా విచారణలో అడిగినటువంటి సందర్భం. ఈ విచారణ అధికారిగా ఉన్నటువంటి దామోదర్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే గత 5 రోజుల నుంచి విచారిస్తూనే ఉన్నారు. ఈ రోజు 6వ రోజు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఈ సమాచారాన్ని రాబట్టడం ప్రయత్నించినప్పటికీ కూడా నిరాకరించారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి రఘురామకృష్ణరాజు దీనిపైన ఏమైనా స్పందించారా? అంటే రఘురామకృష్ణరాజు మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నారు. ఆయన తను మాత్రం ఆ రోజు టార్గెట్ చేశారు. 4 ముసుగులు ధరించినటువంటి వ్యక్తులు లోపలికి వచ్చి తన మీద దాడి చేయటం కాదు, హత్యాయత్నమే చేశారని చెప్తూ ఉన్నారు. దీని వెనక ప్రధానంగా కూడా అప్పుడు సునీల్ నాయక్ ఎవరైతే డిఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ హస్తం ఉంది, ఆయనకి తెలియకుండా జరగదు సిఐడి ఆఫీసులో అని చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఆయన్ని దీనికి సంబంధించి మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు, జీజీహెచ్లో తీసుకెళ్ళినప్పుడు కూడా తన మీద దాడి జరిగిందని
అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనైతే మాత్రం బీహార్ నుంచి తేవడానికి ప్రయత్నించిన సందర్భంలో సునీల్ నాయక్ని అక్కడ ఉన్నటువంటి పీటీ వారెంట్ వేసినప్పటికీ కూడా పీటీ వారెంట్ని అయితే మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇక్కడికి ఏపీ పోలీసులు తిరిగి రావడం జరిగింది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం సునీల్ నాయక్ ప్రయత్నించడం జరిగింది. ప్రయత్నించినటువంటి సందర్భంలో హైకోర్టు మాత్రం ఆదేశాలు ఇచ్చింది 5 రోజుల పాటు విచారణకు హాజరు కావాలని. దాని నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం ఆదేశాలకు అనుగుణంగానే 5 రోజులు హాజరయ్యారు. ఆ తర్వాత నిన్నటితో ముగిసినప్పటికీ కూడా హైకోర్టులో జరిగిన వాదనలు ఏదైతే ఉన్నాయో ఆ వాదనలకు సంబంధించి మరో 3 రోజుల పాటు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు చెబుతున్నది ఒకటే, తన మీద అకారణంగా దాడి చేశారు. అది కూడా తాను నరసాపురం ఎంపీగా ఉన్నప్పటికీ కూడా తనని మామూలుగా ఒక క్రిమినల్ని ట్రీట్ చేశారు. తన మీద హత్యాయత్నం చేశారు. తనకి సంబంధించి ఇంజూర్స్ కూడా అయినాయి. ఇంజూర్స్ అయినప్పటికీ కూడా ఆ మెడికల్కి సంబంధించి మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళైతే మాత్రం బ్లఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అని ఆయన చెప్పడం. ఆ తర్వాత ఆయనైతే సికింద్రాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి అక్కడ మెడికల్ టెస్టులు చేయించినటువంటి సందర్భంలో ఆయనకి బోన్ ఫ్రాక్చర్ అయినట్లుగా కూడా తెలిసినటువంటి నేపథ్యం. దీంతో ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం చేయాలని చెప్పి గుంటూరు ఎస్పీకి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే సునీల్ నాయక్ని అయితే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరో 2 రోజుల పాటు అంటే 12వ తేదీ వరకు కూడా ఆయన విచారణ కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పారు. అదేవిధంగా కూడా సునీల్ నాయక్ అయితే హాజరవుతూ ఉన్నాడు. అయితే ఆయన్ని ఏమడిగినప్పటికీ కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వట్లేదు అని మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా మరో 3 రోజుల తర్వాత ఆయనకి సంబంధించి ఆయన్ని అదుపులోకి తీసుకుంటారా లేకపోతే ముందస్తు బెయిల్ కోర్టు ఇస్తుందా అనే దాని మీద వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.